ఇదివరకు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సంబంధించి అప్పుడే పుట్టిన వాటికి ఇచ్చారు అన్నటువంటిది మొన్న ఈ మధ్యన ఏదో 99 పైసలకి ల్యాండ్ గురించొస్తే, దమ్ముంటే నిరూపించండన్నారు. మీరు ఆ జీవో చూపించండని వీళ్ళు అడుగుతున్నారు. అది నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే, క్వాంటమ్ కంపెనీలు గూడా అట్లాగా సృష్టించినయ్యే అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చినటువంటి ఒక వార్త. ఇందులో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన సమయంలో 14 కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నామంటే సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో డొల్లతనం బయటపడింది. కేవలం ఒప్పందాల కోసం కొన్ని కంపెనీలు సృష్టించి వాటితో ఎంఓయూలు కుదుర్చుకున్నారంటే ఆధారాలతో సహా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న 14 కంపెనీలు 3 కంపెనీలు డిసెంబర్ జనవరి నెలల్లోనే ఏర్పాటయ్యాయని, మరో 2 కంపెనీలు అడ్రస్లు ఎంత వెతికినా దొరకడం లేదని విమర్శిస్తున్నారు. డిసెంబర్ జనవరిలో ఏర్పాటు చేసిన కంపెనీలతో ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం కుదుర్చుకుని 35 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వాటిలో ఐక్యూ లీప్ అనే కంపెనీ డిసెంబర్లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో 3 ఉద్యోగులే ఉన్నారు. ఫోటాన్ కోర్ సిస్టమ్స్ అనే కంపెనీ 10 లక్షల మూలధనంతో జనవరి 12 ఏర్పడింది. ఇక ట్రైక్వాంటా అనే కంపెనీ కూడా నెలల వ్యవధిలోనే ఏర్పడింది. అయితే ఆ కంపెనీ నెలకొల్పిన 6 నెలల్లోనే బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డు కూడా కైవసం చేసుకుందని ప్రకటించారు. కానీ ఇంకా ప్రయోగదళ దశలోనే ఉన్న క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అప్పుడే ఆ కంపెనీకి అవార్డులు ఎవరిచ్చారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీల ప్రొఫైల్ చూసిన నెటిజన్లు 1-2 నెలల క్రిందటే ఏర్పాటు చేయడంతో పాటు కేవలం 3 ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థల ద్వారా ఎంతమంది శిక్షణ ఇస్తారు, 35 లక్షల మందికి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పట్లాగానే క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన పేరుతో గ్రాఫిక్ డిజైన్స్ విడుదల చేసి చంద్రబాబు సర్కార్ భారీ ప్రచారం చేసుకుని 9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాలంటూ గ్రాఫిక్స్ సినిమా చూపించింది. వాస్తవంగా చూస్తే ఒప్పందానికి 1-2 నెలల ముందు పుట్టిన 3 కంపెనీలు, అడ్రస్ దొరకని మరొక 2 కంపెనీలతో పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బోసాన్ క్యూసై, ఐక్యూలీప్, క్యూబిక్ ఫోర్స్, క్వాంటమ్ ఫోకస్ ల్యాబ్స్ వంటి లోకల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఈ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చినట్టు ప్రచారం చేసుకోవడం మీద నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు.